పొద్దున్నే పిసినారు ముచ్చట్లు చెప్పుకుందాం రండి. పల్లీలు అదేనండి వేరుశెనగ గుళ్ళు రేట్ ఎక్కువ కదా, అరకేజీ తెచ్చి బాండీలో వేసి మంటని సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని ఇంకొక అరకేజీ పుట్నాల పప్పు కూడా వీటిల్లో కలిపేసేస్తే నెల వరకు చట్నీకి ఇబ్బందే ఉండదు. ఇంకా ఇడ్లీ పిండి ఎక్కువ రోజులు రావాలంటే బీట్రూట్ పేస్టో క్యారెట్ పేస్టో వేసేసి ఇలా కలిపేసేసి ఇడ్లీలు వేయటమే. పైనుంచి జీడిపప్పు పెట్టింది పిసినారు అంటుంది అనుకుంటున్నారా? ఇవి పిల్లలకండి, మా కోసం నార్మల్ ఇడ్లీలే వేసేసాను. ఇంకా ఇలా ఈ ఇడ్లీలను స్టీమ్ పెట్టేస్తే ఎంచక్క ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇడ్లీ పిండి కూడా ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకొక మిక్సీ గిన్నె చట్నీ కోసం వాడితే గిన్నెలు ఎక్కువ పడతాయి కాబట్టి బీట్రూట్ మిక్సీ పట్టిన మిక్సీ జార్ని ఎంచక్క చట్నీ కోసం ఇలా వాడేస్తున్నాను. ఇంకా చట్నీకి అయితే పోపు పెట్టడానికి కొబ్బరి చిప్పలు నేను ఇలా వాడతానండి. కొబ్బరి చిప్పల్ని పోపు దినుసులు వేసుకోవడానికి, ఇడ్లీలు ఉడకపెట్టుకోవడానికి ఇలా రకరకాలుగా వాడేస్తాను. మీకు కూడా ఇలాంటి పిసినారి టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి, నేను ఫాలో అవుతాను. పోపు వేగిన తర్వాత దీనిలో కరివేపాకు ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత ఎంచక్క ఇంగువ ఘాటు తగిలిచ్చేసి పొయ్యిని కట్టేసేసి రెడీ అయిన చట్నీని దీంట్లో తిరగబోస్తే చట్నీ రెడీ అయిపోతుంది. ఇదైతే క్యాప్సికమ్ చట్నీ అండి. ఇంకా స్నాక్స్ కోసం వందలు పోసి బయట కొనే కన్నా కూడా ఎంచక్క స్వీట్ కార్న్ 10 రూపాయలు పెట్టి ఉడకపెట్టేసి స్నాక్స్ బాక్స్ దీంతో కట్టామంటే డబ్బులు సేవ్ చేస్తాము, డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా నిన్న ఈవినింగే దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసి పెట్టాను. మార్నింగ్ హడావుడ్ లేకుండా ఎంచక్క అన్నాన్ని వండేసి ఈ దొండకాయ ఫ్రైతో లంచ్ కట్టేయచ్చు. ఈ బీట్రూట్ ఇడ్లీ అలాగే క్యాప్సికమ్ చట్నీని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియోని చూడండి. వీడియో చూడటమే కాదండి, లైక్ చేయండి. డూ సపోర్ట్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.